తన బావ వాసుదేవ్ మృతిపై ఉన్న పలు అనుమానాలు నివృత్తి చేయాలని, ఆయన ఆస్తి కాజేసిన నాగభూషణంపై చర్యలు తీసుకోవాలని కంచెల జోసెఫ్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మా బావ వాసుదేవ్ సతీమణి మా అక్క జేషింత అనారోగ్యంతో 2017లో నల్లపాడులోని తన అపార్ట్మెంట్ లో మృతి చెందారని తెలిపారు. వారికి పిల్లలు లేకపోవడంతో మా అక్క చనిపోవడంతో బావ ఉద్యోగం చేసిన శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్లి మిత్రుల్ని పలకరించి వస్తానని 2021లో వెళ్లాడని చెప్పారు. వెళ్లిన వద్ద నుంచి 1 నెల రోజుల పాటు ఫోన్ పనిచేసిందని, ఆ తర్వాత ఫోన్ పనిచేయలేదని చెప్పారు. 2022 సంవత్సరం 3వ నెలలో మా బావ నివాసం ఉండే నల్లపాడులోని అపార్ట్మెంట్ కి ఒక కుటుంబం వచ్చి ఆ ఇంటిని ఆక్రమించుకుని ఉండటాన్ని చూశామని తెలిపారు. ఎవరు మీరు అని ప్రశ్నిస్తే మా బాబాయ్ వాసుదేవ్ చనిపోయారు, ఆయన తమ్ముడు పిల్లలమని చెప్పారు. ఆయన వారసులుగా ఫేక్ డాక్యుమెంట్లు, డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్, మా అక్క అయిన జసింత డెత్ సర్టిఫికేట్ సృష్టించుకొని వారికున్న ఆస్తులని కాచేయాలనే దురుద్దేశంతో ఉన్నారన్న సంగతి గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పడంతో మా కూర్చొని రేపు మాట్లాడుకుందాం రండి అని చెప్పి పారిపోయారని అన్నారు. ఈ విషయంపై లాయర్ నోటీసులు ఇప్పించినా నాగభూషణం స్పందించకపోగా కొన్ని నెలలు గడిచిన తర్వాత తమపైనే నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని బాధితుడు వాపోయారు. కంచర్ల హర్మన్ జోసెఫ్ అని, నా వయసు 71 సంవత్సరాలు. మా అక్క మా బావగారు విజయవాడలో ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యి ఉన్నారు. దానికి వాళ్ళకి పిల్లలు ఎవరు లేకపోవడం వల్ల మా చెల్లెలు నల్లబాడు కాలస్ అపార్ట్మెంట్ లో ఉంటే వాళ్ళ అన్నదండలతో అక్కడే ఒక ఫ్లాట్ కొనుక్కొని ఆ ఫ్లాట్ లో జీవిస్తూ ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత మా అక్క అనారోగ్యంతో చనిపోయింది. ఆ కొద్ది రోజుల్లో మళ్ళీ అతను ఒక్కడే ఉండలేక మా చిన్ననాటి స్నేహితులు చూసి వస్తానని చెప్పి పలాసల్లో వాళ్ళ బంధువులు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, చూసుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోయి ఇక మళ్ళీ తిరిగి రాలేదు. ఏం జరిగిందో కూడా మాకేం తెలియలేదు. కొద్ది రోజుల తర్వాత అక్కడి నుంచి ఆరణపల్లి నాగభూషణం అనే అతను వాళ్ళ భార్య పిల్లలతో వచ్చి ఎవరికి చెప్పకుండా నల్లబాడు కాలస్ అపార్ట్మెంట్ కాలస్ కాలనీలోని అపార్ట్మెంట్ లో ఆ ఫ్లాట్ లో కూర్చొని ఉన్నారు. ఎవరు మీరు ఏంటని అడిగితే మేము వాసుదేవరావు గారి అన్న కొడుకుని ఆయన చెప్పారు. మరి వాసుదేవరావు గారి సంగతి ఏంటి అంటే మా బావగారు వారు ఏమయ్యారు అని అంటే ఆయన ఎప్పుడో చనిపోయారండి అని అన్నాడు. మరి మాకు ఎందుకు చెప్పలేదు, ఎవరికి చెప్తున్నాను ఈ ఫ్లాట్ లో ఎందుకున్నారు అని అంటే మీ వివరాలు మాకు తెలియలేదు అని చెప్పి మేము కొంచెం ఘర్షణ పడేసరికి తడబడాడు. తడబడిన తర్వాత మరి ఆస్తులు ఉన్నాయా అని మరి ఏమి తెలియకుండా మాకు మీరు ఎవరికి కనీసం అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి కూడా చెప్పకుండా ఈ ఫ్లాట్ లోకి మీరు ఎట్లా వచ్చారు అని అడిగితే సరే ఆస్తులు తర్వాత వాటిని గురించి మాట్లాడుకున్నాము ప్రశాంతంగా అని చెప్తే మేము మా కాలనీలో ఉండేటువంటి పెద్దలు తీసుకొని వచ్చి ఆస్తుల గురించి మాట్లాడగా అనేది 50% సబ్ చేసుకున్నాం అన్న ఉద్దేశాలతో మాట్లాడి 2 రోజులు గడి ఇవ్వండి అన్ని పూర్తి చేస్తారని చెప్పి మేము లేని సమయంలో ఎవరు లేకుండా ఆ ఇంట్లో బీరువా తాళాలు అన్ని పనులు పెట్టి మా బావగారి ఆస్తి, బంగారం, డబ్బులు, విలువైన సామాను మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. అది మేము తెలుసుకొని కేసు పెట్టినా కానీ ఆయన ఎలాంటి సమాచారం మాకు ఇవ్వకుండా ఇంతటికి సంవత్సరం నుంచి ఇంతటికి రాకుండా ఎవరో వాళ్ళ కిరాయి మనుషుల ద్వారా మమ్మల్ని చంపేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విషయాల గురించి ఈ రోజు మేము ఎస్పీ గారికి గ్రీవెన్స్ లో నేను మా చెల్లెలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలో నల్లబాడు పోలీస్ స్టేషన్ మేము ఇవ్వలేదు. అతనే మా మీద తప్పుడు సమాచారాలతో, తప్పుడు సర్టిఫికేట్లతో మా బావగారి ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉన్నాడు. అది చూసి అవన్నీ తప్పుడు అని చెప్పి ఈ సమస్య పరిష్కరించమని చెప్పి మేము ఎస్పీ గారికి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.